ప్రస్తుతం మనతో బీజేపీ నాయకులు కనబైన రాము యాదవ్ గారు ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతుంది? నిరుద్యోగులేమో ఇట్లా మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి బయటకు వస్తే అక్రమంగా అరెస్టులు చేయడం కానీ లాటరీ చార్జీలు చేయడం కానీ జరుగుతూ ఉంది. మరి బీజేపీ ఏమో నిరుద్యోగులకి విద్యార్థులకి అండగా ఉంటుంది. మరి రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ యువమోర్చా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గత 2 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకు భారతీయ జనతా యువమోర్చా అండగా నిలబడడం కోసం నిరుద్యోగ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా నిరుద్యోగుల అవసరమైతే సంఘటితం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు 2 లక్షల జాబులని జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ఏ విధంగా చెప్పిందో ఇదే లైబ్రరీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను ఎప్పుడు మీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తున్న తరుణంలో ఈరోజు పోలీసులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది అప్రజాస్వామ్యంగా భావిస్తూ సిగ్గుసేటుగా భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడితే ఇలా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్న అంశం ఏదైతే మాట్లాడుతున్నారో అది కూడా మరో బాధాకరంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ మేనిఫెస్టోని ప్రతిపక్ష పార్టీలు చెప్తే మీ మేనిఫెస్టో రాసినారా మీరు, లేకపోతే మీ మేనిఫెస్టోని ప్రతిపక్ష పార్టీలు రాసించినారా అని కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. 2 చెంపలు వేసుకొని మా మేనిఫెస్టోని ప్రతిపక్ష పార్టీలు రాసిచ్చారు, మేము రాసివ్వలేదు, లైబ్రరీ వేదికగా మేము మాట్లాడిన అన్ని అబద్ధాలని 2 చెంపలు వేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం మరో సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఉంటే సంబంధిత శాఖలో ఇవాళ విద్యాశాఖలో ఎన్ని నోటిఫికేషన్లు అన్ని శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఎవరిని ప్రశ్నించాలని కూడా అర్థం కాకుండా ప్రభుత్వం ఏర్పాటు అవగానే మేము 60,000 నోటిఫికేషన్ ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ అంశం మీద అతి త్వరలో అని సమయం అంతా అయిపోయినాక ఆ విద్యార్థి యొక్క సమయం అయిపోయినాక ఏమంటారు, చచ్చిపోయినాక బిర్యానీ పెడితే లేచిరారు. కాబట్టి ఒక డెడ్ లైన్ పెట్టుకొని మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి 6 నెలలకు ఒక నోటిఫికేషన్, ప్రతి 3 నెలలకు ఒక నోటిఫికేషన్ అని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలా కాకుండా మీరు కాలయాపన చేసి నిరుద్యోగులను మోసం చేస్తే ఇదే నిరుద్యోగులు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మిమ్మల్ని బొంద పెట్టాల్సిన పరిస్థితి అతి త్వరలో ఉంది. నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గ్యామ్లింగ్ చేసి మీకు ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో మీకు రుచి కూడా చూపించారు నిరుద్యోగులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే కాకుండా మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని రాజకీయంగా ఇదే నిరుద్యోగులు బొంద పెడతారు. ఎందుకంటే ఈ నిరుద్యోగులతో ఎవరైతే పెట్టుకున్నారో గత చరిత్ర మొత్తం చూసినట్లు ఇదే నిరుద్యోగులు కొన్ని పెద్ద మేధావులను కూడా నేలమట్టం కల్పించిన చరిత్ర ఘనత నిరుద్యోగులకు ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే ఇట్లా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు, ఇది ఒక రాజకీయ పరంగా ఒక కుట్ర అయితే జరుగుతుంది అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఒక అలవాటు ఏంటంటే డైవర్షన్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజకీయ మనుగడే డైవర్షన్ పాలిటిక్స్ మీద ఉంది. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు చూస్తారు ప్రజలు? నువ్వు రాజకీయం చేసినప్పుడు డైవర్షన్ నడుస్తుంది. ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్న విషయం రాజకీయంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ స్పందన, నీ నడవడిక, నీ వైఖరి ఈరోజు లేదని రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు బీజేపీతో పాటు నిరుద్యోగులకి విద్యార్థులకు అండగా ఉంటా అన్నట్లు కూడా కొంతమంది మేధావులు చెప్పడం జరిగింది. మరి ఆ మేధావులు మరి ఇప్పుడు ఎందుకు నిరుద్యోగులకు అండగా లేరంటారు? అంటే ఈరోజు నిరుద్యోగ సమస్యకు అడ్డంగా నిలబడుతున్న చాలా మంది మేధావులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు నిరుద్యోగ పక్షాన నిలబడతాము, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ నిరుద్యోగ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సమస్యను నెరవేరుస్తామని చెప్పినప్పుడు కోదండరాం లాంటి వాళ్ళు శాసన మండలిలో అసలు ప్రశ్నించకపోవడం అనేది సిగ్గుసేటుగా భావిస్తాను. ఇవాళ అన్ని శాఖల్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయో
ఎన్ని నోటిఫికేషన్స్ వేస్తే ఈ 2 లక్షల జాబ్లను భర్తీ చేస్తామో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు నోటిఫికేషన్ ఇచ్చే దిశలో కానీ లేదు కదా అసలు మన మినిస్ట్రీ కానీ. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మంత్రిత్వ శాఖలో చాలా మంది, వాళ్ళ మంత్రులు చాలా మంది వివిధ మీడియా ఛానళ్లలో వివిధ ప్రెస్ మీట్లలో చెప్తున్న సంఘటన చూస్తా ఉంటే బాధపడుతున్నాం. ఒకడు వచ్చి 60,000 అంటాడు, ఒకడు వచ్చి 70,000 ఇచ్చినాం, ఒకడు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటాడు, ఒకడు వచ్చి అసలు 2 లక్షల నోటిఫికేషన్స్ మేము ఎప్పుడో పూర్తి చేసినాం అంటాడు. అంటే మీకు మైండ్ పనిచేస్తుందా, పనిచేస్తలేదా, మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ, లేకపోతే ఏమైనా పెరాలసిస్ వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ పార్టీని హెచ్చరిస్తాను. ఇవాళ మనం చాలా మంది చూస్తే ఉద్యోగాలు ఇచ్చిన గర్వంగా చెప్తున్నా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గర్వంగా చెప్తున్నా. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రెడ్డి గారి నాయకత్వంలో చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 మంది, శ్రీధర్ బాబు 70,000, రేవంత్ రెడ్డి 60,000. అంటే దీనికి అంటే వీళ్ళు అందరూ విద్యాశాఖ మంత్రులు అయిపోయినారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడెవడు ఏ శాఖ మంత్రి కూడా అర్థమైతలేదు. సంబంధిత శాఖ ఉంటే ఆ సంబంధిత శాఖ మంత్రివర్యులు దాన్ని అధికార ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన చేయకపోవడం వల్ల కూడా నిరుద్యోగులు ఒక కొత్త రకమైన ఆందోళన, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరగదని ఇలా నిరుద్యోగులు వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే ప్రయత్నంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని అరెస్ట్ చేయడము, వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం అనేది భారతీయ జనతా యువ మోర్చా ఖండిస్తా ఉంది. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ మీ డిమాండ్స్ ప్రభుత్వం పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? తదుపరి కార్యాచరణ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విద్యా సంస్థలలో ఉన్న అందరి విద్యావంతులనే కాకుండా ఈరోజు అన్ని స్టడీ సెంటర్లు, విశ్వవిద్యాలయాలనే అన్ని కాలేజీలలో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిలదీయాల్సిన పరిస్థితి వస్తుందని డిమాండ్ చేస్తా ఉన్నాం.